ఎవ్రీవన్ చికెన్ ఫ్రై చేసేసుకుందామా. ముందుగా అయితే చికెన్ని మ్యారినేట్ చేసేసుకుందాము. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ తీసేసుకొని ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఒక 2 చెంచాల వరకు, తర్వాత ధనియాలు జీలకర్ర పేస్ట్, ఇది కూడా కచ్చపచ్చగా దంచుకున్నాను. తర్వాత జీలకర్ర పేస్ట్, ఇది కూడా కచ్చపచ్చగా దంచుకున్నాను. పసుపు అండ్ గరం మసాలా, చికెన్ మసాలా. ఓకే, ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాక ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కారాన్ని యాడ్ చేసేసుకొని ఒక 5-6 చెంచాలు మీరు తినే బట్టి యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత కార్న్ఫ్లోర్, కొత్తిమీర, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2-3 గంటలు నాననివ్వండి. టైం లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. నేను వెంటనే చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చికెన్ వేసేసుకొని చికెన్లోంచి వాటర్ అన్నది వస్తుంది కదా, ఇట్లా దగ్గరికంటూ వేగిపోతే మనకి లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. బాయ్.